వెల్కమ్ టు సిర్హాస్ని శారీస్ అండి. ఈరోజు మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా. కలర్ఫుల్ గా కనిపించేస్తున్నాయి రకరకాల మోడల్స్ డిజైన్స్, కానీ మోడల్కి ఒకటే అండి. చాలా అయితే చాలా నచ్చినాయి నాకు. కొంచెం జాగ్రత్తగా ఎక్కువ మాట్లాడకుండా మీ ముందుకు రావాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చిన మీరు అదమ్మా. ఫస్ట్ డిజిటల్ ప్రింట్ ఇది నాకు చాలా నచ్చింది. ఇవండి ప్యూర్ పట్టు బై పట్టు అండి. పట్టు బై పట్టు క్లాత్లు చూసారా ఎంత బాగుందో, స్మూత్ గా వచ్చేస్తుందండి. ఇది స్మూత్నెస్, ఇది వేరు టెక్స్చర్. దీనిలోనే పట్టు బై కాటన్ మిక్సింగ్ ఇస్తున్నారండి, లేదంటే పట్టు ఒక పోగు సిల్క్ ఒక పోగు మిక్సింగ్ ఇస్తున్నారండి. కొంచెం నాలెడ్జ్ వచ్చింది మీరు అదం స్టార్టింగ్ మీద, ఇప్పుడు కొంచెం ఎక్కువ చూడడం వలన. ఇది పట్టు బై పట్టు అండి, కొంచెం రేట్లు ఎక్కువ పడ్డానికి కారణం అందువల్ల. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాదంటే ఇవి నలుగుతాయండి, ఎందుకంటే ప్రింటింగ్కి వెళ్ళి మళ్ళీ వాష్కి వెళ్ళి వస్తాయి కదా, అందుకు నలుగుతాయి. స్మూత్నెస్ చూసారా. ఇది ఇంకా దారుణం ఏంటంటే సిల్క్ మిక్సింగే కాటన్ తో కలిపి పట్టు అని కూడా వస్తున్నాయండి. అది కూడా నేను ఒకటి కొనుక్కోవడం జరిగింది అనుకోకుండా, ఎప్పుడుదో అదొకటి మధ్య కాలంలో బయటకు వచ్చింది. ఇది కొంచెం ఇప్పటి వరకు మనం ఇవ్వలేని ప్రింట్ అండి. మందార పువ్వుల్లా ఉన్నాయి ఇవి డిజైనింగ్. ప్రింట్ మరి ఎలా తీసుకునేసారో, ఇదైతే కొంచెం వెరైటీగా వచ్చింది. కాంబినేషన్ కూడా ఓవర్ అట్రాక్షన్ లేదు, క్యాజువల్ గా నువ్వు కట్టుకోవచ్చు. పార్టీ చిన్న పార్టీలకి కూడా కట్టుకోవచ్చు అండి, బర్త్డే పార్టీస్కి. అదిని మీడియం సైజ్ కాదు, ఇది పెద్ద బోర్డర్ కదా, పెద్ద బోర్డర్స్ అండి. పెద్ద బోర్డర్స్ కూడా నాకు నచ్చుతున్నాయి. ఇవి నలిగినట్టుంటాయని స్టార్టింగ్ లో 1-2 సార్లు తెచ్చి నేను మానేశాను. ఆ తర్వాత ఎవరో ఒకరు అలా కమెంట్ పెట్టారని ఇంత అందమైన చీరలు మనం మానేస్తే ఎలా, ఇవన్నీ బాధపడిపోతే మనం అందరం కట్టుకోవాలి కదా, అందుకని తీసుకొస్తున్నాను. ఈ ప్రింట్ ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ లేదు. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇవి నలిగి ఉంటాయి కదా, అందుకని మన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్లోని కొంత నలుగుతాయి. అందుకని మీకు కొంచెం అలా కనిపిస్తాయి, కానీ ఐరన్ చేసుకుంటే నార్మల్ అయిపోతాయి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ కలర్ పీచ్ పింక్, ఆరెంజిష్ మిక్సింగ్ పింక్ లా వచ్చిందండి. బాగుంది. మీకు యాజ్ ఇట్ ఈస్ గా కలర్స్ నా వరకు మా టీవీలో చూసినా కూడా మాకు ఇలాగే కనిపిస్తున్నాయి కాబట్టి సారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మీ రాధం చేతిలో ఇంకొంచెం నలుగుతాయి అన్నమాట. ఇది కూడా అండి బాందిని ప్రింట్ స్మాల్ బోర్డర్ అండి. కలర్ సిమెంట్ కలర్, పింక్ చూడండి, కాంబినేషన్ ఎంత స్టైలిష్ గా ఉందో. గీతలు వచ్చింది, ప్రింట్ ఇలా ఇచ్చారు. పళ్ళు, బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారా, చూద్దాం. బాందిని ప్రింటేనండి, స్మాల్ పళ్ళులో ఇచ్చినట్టు డిజైన్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్. ఇది సారీ మొత్తం కలర్. ఇది ఇవి డ్రై వాష్కి ఇస్తే ఫస్ట్ టైము బాగా వస్తాయండి ఐరన్. ఎందుకంటే ఇన్ని చేతులు మారి, ప్రింట్ వాళ్ళ దగ్గర నుంచి, షాప్ వాళ్ళ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మళ్ళీ మీ దగ్గర కంటే 4 హ్యాండ్స్ మారుతున్నాయి కదా, అందుకని నలిగిపోయినట్టు కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి వాష్ చేసుకుంటే నార్మల్ అయిపోతాయి. ఇది చీర, ఇది పళ్ళు, బ్లౌజ్, ఈ కలర్. సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది ఆల్రెడీ మనం స్మాల్ బోర్డర్ ఇచ్చాం కదా, అందులో ఇది కొంచెం మీడియం బోర్డర్. పైన స్మాల్ బోర్డర్ వచ్చిందండి, కింద బిగ్ బోర్డర్ వచ్చింది, పళ్ళు లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. మీడియం బోర్డర్స్కి ఆల్మోస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి. సో శారీ మొత్తం అయితే చాలా బాగుందండి. ఇది కాంబినేషన్ మనం ఈ కాంబినేషన్లో ఆల్రెడీ 1-2 సార్లు ఇచ్చినట్టుందండి, నాకు గుర్తుంది. ఇదిగో ఫ్లవర్ బంచెస్ లాగా డిజిటల్ ప్రింట్, మొత్తం శారీ మొత్తం డార్క్ సిమెంట్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి మాత్రం ఎక్కువ మంది అడుగుతున్నారని దొరికినప్పుడల్లా పట్టుకొస్తున్నాను నేను. ఇందులో లైట్ డార్క్ 2 షేడ్స్ ఉన్నాయి. ఇది లైట్ షేడ్, లెమన్ ఎల్లోకి సర్ఫ్ బ్లూ అండి. అబ్బో, కొత్త కలర్ వచ్చింది మీ రాధమ్మ నోట్లోంచి. సర్ఫ్ బ్లూ కదా, సీ గ్రీన్ అండి, కరెక్టేనా? ఏదో ఒక కలర్తో ఇంకెక్కువ అనకుండా జాగ్రత్తగా చూపిద్దాం అనుకుంటాను. ఇదిగోండి పళ్ళు. ఇలా మాట్లాడకూడదు అని కొంచెం సిగ్గేసింది. ఇదిగో మీడియం బోర్డర్ అండి, పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు. వీటిలో మనం పట్టు బై కాటన్ మిక్సింగ్లో ప్లెయిన్ శారీస్ ఇప్పుడు వచ్చుంటాయి. అవి అమ్ముతున్నాం కదా. ఇది పట్టు బై పట్టు అండి, ఇచ్చేసారా, ఇది మిక్సింగ్ కాదు.
ప్యూర్ పట్టు అండి, మంగళగిరిలో ప్యూర్ పట్టు అంటారు, అవి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయంటండి. ఇవి కొంచెం మిక్సింగే మళ్ళీని 7,000 8,000 దాటేస్తాయంటండి అవి. ఇది కలంకారీ ప్రింట్ అండి. మళ్ళీ కనిపించింది. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కసారి వెంటనే దొరకదు, కానీ దొరికినప్పుడు ఎక్కువ మంది అడిగారని ఉద్దేశంతో తెస్తాను. ఇది నేను మనుషులు ఉన్నారు వెళ్ళవనుకుంటూనే వెళ్తున్నాయి ఇవి. నేను కూడా కట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇవి కూడా ఇది ఒకసారి డిజైన్ కడతాను. బిగ్ బోర్డర్ అండి, రాయల్ బ్లూ, పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు, పళ్ళు అంతా ఈ కలంకారీ ప్రింట్ అండి, ప్యూర్ కలంకారీ ప్రింట్స్ ఇవి. బ్లౌజ్ ఏమో స్మాల్ ప్రింట్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది రస్ట్ కలర్ అనొచ్చు, లేదంటే బ్రిక్ రెడ్. ఓకే, ఈ రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి కదా. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. అమ్మాయిలు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోండి. అమ్మాయిలు చక్కగా కూర్చున్నట్టు వచ్చింది. మనం కట్టుకుంటే అమ్మాయిలు ఎక్కడుంటారు ఏం తెలుస్తుంది, ఫ్యాషన్ టాక్ మొదలుపెట్టిన రాదమ్మా. ఎందుకంటే అది చూస్తే ఇది గుర్తొచ్చింది. చూసారా, ఖాదీ కాటన్ అండి. ఇవి మనం ఉప్పటి నుంచి తెచ్చిన ఖాదీ కాటన్స్ అమ్ముతున్నాం కదా, వాటిలోనే ఇది టెంపుల్ బోర్డర్స్ లో ప్యూర్ పట్టు, ప్యూర్ కాటన్ అండి. కానీ మనం ప్లెయిన్ ఇస్తున్నాము, ప్లెయిన్ చాలు, వీటికి వెళ్ళొద్దు. ఇవి రేటు డబుల్ పడుతున్నాయి, ఇవి డబుల్ పడుతున్నాయి. ఇది జామ్దాని, ఇవి బ్యాక్ ఫ్రంట్ నీట్ గా వస్తుంది, కానీ ఇది 1/2 మీటర్ పళ్ళునే ఇస్తారండి. దీనికి మనకి బోల్డ్ చార్జ్ చేసేస్తారు. ఇది ఎక్కడుంది అంటే వెనకాల ఎక్కడ ఉంది. దీన్ని తీసుకొచ్చి కష్టపడి నేను పైన పెట్టి కట్టుకుంటాను ఒక్కోసారి. ఎందుకు అది కనిపించిన దానికి దీనికి పెట్టి బదులు ఇలాంటి కాటన్ సారీస్ నీట్ గా కట్టుకుంటే సమ్మర్ గడిచిపోతుంది అని కూడా ఒక చిన్న సలహా ఇస్తూ, ప్లెయిన్ కొట్టుకుంటే చాలు, ఇవి అక్కర్లేదని. నేను ఇవి వెయిట్ లేదు, అందుకని నేను ప్లెయిన్ కదా అనుకని ప్లెయిన్ అమ్మేసుకుందా అని అలా చెప్తున్నాను అనమాట. ఇది బాగుందా, ఇది నేనే డిజైన్ చేశాను. ఇది చాలా చాలా బాగుందని చెప్పండి. ఎవరు చెప్పరేంటండి, ఫ్యాషన్ టాక్ చేయమని డిమాండ్ అని పెట్టారు, ఇప్పుడు బాగుందా లేదా చెప్పరు. ఇది చూడండి, రాధం తెలివితేటలు. ఇదొకటి. ఇంకా ఏం చెప్పాలి, ఇది ఎప్పుడుదో పాది, దీని గురించి చెప్పడానికి ఏం లేదు, వదిలే. మనకు కుదరదండి అలాంటివన్నీ. ఏది ఉంటే అది వేసుకోవడం, లేకపోతే మానేయడం, దాని గురించి మాట్లాడి నేను ఇంకెప్పుడు ఫ్యాషన్ టచ్ చేయను అంటున్నా రాదమ్మా. అలాగే అంటే ఏదో మాట్లాడుతూ ఉంటాను, మళ్ళీ ఫిక్స్ అవ్వను నేను. ఎవరో ఏదో తిండి తింటూ ఈ రోజుకి ఇదే నేను నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పి వెంటనే ప్లేట్తో తింటున్నాడండి ఎవరో ఏదో సినిమాలో. ఇప్పుడు అలాగా ఫ్యాషన్ టాక్ మాట్లాడినంటూ రేపు మళ్ళీ మాట్లాడేస్తాను, ఏదో ఒకటి మాట్లాడతాను. ఇప్పుడు ఇగో గాజులు మ్యాచింగ్ రెడ్ వేసుకుంది రాదమ్మా, బాగుందా. ఇదండి అజ్రక్ ప్రింట్ అండి. ఈ యాంటిక్ జరీ లాగా వచ్చింది, సిల్వర్ కలర్ జరీ, ఈ కాఫీ కలర్ మిక్స్ అయ్యేసరికి మనకి చాలా చాలా అసలు ఈ లుక్ కట్టుకుంటేనే తెలుస్తున్నాయండి ఇవి. నేను కట్టుకుంటున్నాను, నాకు ఒకటి, నేను ఒకటే తీసుకున్నాను. ఇది ఒకటి చాలు, ఇవి కాస్ట్ ఎక్కువ కదా. ఇవి కట్టుకునే వాళ్ళకే తెలుస్తాయి. ఏంటి ఇది పాత చీరలాగా ఉంటుందండి, కానీ కట్టే వాళ్ళకి దీని వాల్యూ తెలుస్తుంది. మెరిసిపోవాలి అనుకునే వాళ్ళు ఎవరు దీన్ని చూడొద్దు. ఇది కొంచెం ఈ లుక్ వేరు, నేను కట్టుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే తీసుకోండి, లేదంటే బ్యాక్ ఇచ్చేయచ్చులే అన్న ఉద్దేశం కూడా ఉంది నాకు, అందుకే తెచ్చాను. నేను కుట్టించుకోను, ఎందుకంటే సేమ్ అండి నా దగ్గరది. సో ఇదిగో చీర, ఇది బ్లౌజు. చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటున్నాయి ఇవి. ఇంతకు మించి చెప్పండి, ఎందుకంటే నాకు ఎక్కువ నచ్చిందని అందరికీ నచ్చాలని లేదు కదా. ఇది బ్లాక్ పింక్ కాంబినేషన్ అండి. ఇది అసలు నలగలేదు, ఎందుకో బాగుంది. నా చేతిలోకి రాలేదు కదా, అందుకు నీట్గా కనిపిస్తున్నట్టుంది. ఇది పళ్ళు అండి, చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. నాకే ఓపెన్ చేయడానికి మనసు అప్పట్లేదు, అందుకని ఓపెన్ చేయను. పళ్ళు, బ్లౌజు, పైన బోర్డరు, స్మాల్ బోర్డరు, కింద బోర్డరు, బిగ్ బోర్డరు అన్ని కలిపి ఈ పింక్ వచ్చేసిందండి. సారీ మొత్తం లైన్స్. ఇందులో కొంచెం కలర్స్ డిఫరెంట్ గా వేస్తున్నారు. లెమన్ ఎల్లో ఒకటి, స్కై కలర్ ఒకటి, ఏది దొరికితే ఎప్పుడు ఏది దొరికితే ఆ కలర్ ఒక్కొక్కటి పట్టుకొస్తున్నాను. పట్టుకొచ్చిన దాన్నే మొత్తం ఓ 10-15 మంది అడుగుతున్నారు, కానీ మనకు ఒక్కొక్కటి రెండేసే దొరుకుతున్నాయి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇవి స్కాలప్ బోర్డర్స్ అండి. స్కాలప్ బోర్డర్స్లో హాఫ్ వైట్ అండి, ఇది ఫుల్ వైట్ కాదు. హాఫ్ వైట్కి నియాన్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ లాగా కనిపిస్తుంది, కానీ నియాన్ గ్రీన్ అనే కొంచెం ప్యారెట్ గ్రీన్ అయినా ప్యారెట్ గ్రీన్ అని అంటండి. పళ్ళు, బ్లౌజు మనకి ఇలా ఇచ్చారు, వర్క్ వచ్చిందండి. ఇలా చూపిస్తా, లైన్స్ వస్తుంది మొత్తం అంతా, సిల్వర్ లైన్స్ వచ్చింది, డబుల్ లైన్స్. ఒక్కొక్కసారి సింగిల్ లైన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి డబుల్ లైన్స్ ఉంటాయి.
ఇవి 2 చీరలు ఉన్నాయి మన దగ్గర, పోటీ పడుతున్నాయండి కాంబినేషన్. హాఫ్ వైట్ లైట్ కలర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇది ఆలోచించకుండా తీసుకోవచ్చు. నేను ఎక్కువ విప్పితే చెక్ చేద్దామన్నా కూడా అండి ఫోల్డ్స్ మారిపోతే చీర మొత్తం నలిగిపోతుందండి. అందుకనే నేను ఇంత జాగ్రత్తగా, అందులోకి వైట్ సారీ కదా, ఇంత జాగ్రత్తగా చూపిస్తున్నాను మీకు. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. 2 నేను నలుపకుండా వేసిన చీర, రెండో చీర మాట. ఇది మూడో చీర, ఇది కూడా అలాగే వేస్తాను. ఇది కూడా చాలా బాగుందండి. రాయల్ బ్లూకి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ గానే అనిపించింది. లైన్స్ పళ్ళు, శారీ మొత్తం కూడా సిల్వర్ గోల్డ్ అండి. ఇది అది సిల్వర్ వచ్చింది, ఇది గోల్డ్ లైన్స్ వచ్చింది. శారీలో గోల్డ్ లైన్స్, పళ్ళులో సిల్వర్ కదా, సిల్వర్ లైన్స్ అండి. ఇది ఆపోజిట్ కలర్స్ లో ఈ స్కాలప్ థ్రెడ్స్ వాడారండి. ఈ డిజైన్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. 2 ఇది మూడోది రాలేదు, అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. నేను మరి పెట్టను, నో ఇది నా పని కాదు, విప్పాడు. మళ్ళీ కూర్చుని పిల్లలు చేస్తుంటే భయం వేసి నేనే కూర్చుని మడి పెడతానండి. సాయం చేసుకుంటాం మేము ఒకరికొకరు, లేకపోతే నేను ఒక్కదాన్ని కూడా పెట్టిన రోజులు ఉంటాయి. గుట్కలు నేను. ఇదిగో ఫుల్ మంగళగిరిలో అండి ప్యూర్ వైట్ రాదండి, కొంచెం ఉంటుందేమో, ఉంటుంది. ఇది కొంచెం నాకు హాఫ్ వైట్ లా కనిపిస్తుంది, మిల్క్ వైట్ లా కనిపించట్లేదు. వైలెట్ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి అండి ఫ్లవర్స్ చాలా స్టైలిష్ గా కనిపించింది. అందుకని ఇంక అసలు కలర్ చూడగానే కవర్లో పెట్టేయండి అమ్మ, నేల మీద మామూలుగా వదిలితే కవర్ లేకపోతే మాసిపోయినట్టు అయిపోతుందండి. చూసారా, ఇది చేసేటప్పుడు ఇది డార్క్ గా ఉందండి. ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇదిగో మాసిపోయింది ఇచ్చావు అంటారేమో. ఇదిగో చాలా అండి, ఇంత కష్టపడి చేస్తారో ఈ వర్క్ నాకు తెలియదు, కానీ ఇంత తక్కువ ప్రైజా అంటానండి ఒక్కొక్కసారి. నువ్వు ఎక్కువ ఇచ్చేసిరా అంటారు మా వాళ్ళు. ఇంత వర్క్ చేయాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. మా అక్క చేస్తారండి, మా అక్క చేసినవి దుప్పట్లేవో నా కూతురు కోసం వేశారు పెయింటింగ్, అది పట్టుకొని చూపిస్తాను మీకు. ఇంకా అసలు ఒక రేంజ్ అండి. మరి ఇందులో బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చుంటారు, నేను ఇది ఎక్కువ ఓపెన్ చేస్తే పాడవుతుంది కదా, అందుకని ఓపెన్ చేయట్లేదు. అయినా దీనిలో ఉన్న బ్లౌజ్ కంటే ఈ వైలెట్ కలర్ తీసుకుని గ్రీన్ ఏంటంటారు పైపింగ్ చేసుకుని కుట్టించుకుని వేసుకుంటే ఇది ఒక రేంజ్ లో ఉంటుందండి. ఇది మూడో చీర. ఇంకా అందులోనే ఇంకొక కలర్ అండి, ఇది మ్యాంగో ఎల్లో అనొచ్చు దీన్ని. పింక్ గ్రీన్ ఇంకెప్పటికీ కాంబినేషన్ బాగుంటది కదా, ఎల్లో పింక్ ఫ్లవర్స్. చాలా సింపుల్ డిజైన్స్ ఇచ్చారండి ఇవన్నీ. శారీ మొత్తం అక్కడక్కడ ఇలా ఇచ్చారు. పైన ఓన్లీ కట్టు అంచు కాకుండా మనకి ఇలా పైకి వచ్చే వరకు ఈ బోర్డర్ డిజైన్ చేశారు. శారీ కింద బోర్డర్ అంతా ఇదండి, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇదిగో బ్లౌజ్ ఆల్మోస్ట్ సేమ్ రన్నింగ్ అనుకుంటాను, నేను చూడలేదు ఎందుకంటే ఎక్కువ చూపించనండి, అయిపోయింది, మడతలు పెట్టేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి, లేదంటే ఇంకో చీర చూసుకుందాం. ఈ లైట్ కలర్స్ అండి నలిగిపోతే కష్టం అవుతాయి, అందుకనే భయం నాకు. మా అమ్మాయి నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, మమ్మీకి చీరలు మడత పెట్టడం వచ్చేసింది అని. ఇది కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటున్నాయండి క్లాత్లో. ఇది ఎందుకో నాకు వేరే షైనింగ్ వచ్చిందో అది వేరే షైనింగ్ కనిపిస్తుంది, క్లాత్లు పట్టుకోవడం కష్టమైపోతుంది ఒక్కొక్కసారి. అందుకని ఈ ఈ నాలెడ్జ్ నాకు ఈ మధ్య వచ్చింది, ఇప్పటి వరకు కంచిపట్లే తెలుసు నాకు, ఇప్పుడిప్పుడే తెలుసు. స్కాలప్ బోర్డర్ చాలా అసలు డిజైన్ చూసారా ఎంత బాగా ఇచ్చారో. మామూలుగా ఓన్లీ ఇలా ఇచ్చేస్తారు, ఇది ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇచ్చి దానిలో మళ్ళీ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఏమైనా కూడా నాకు చాలా నచ్చిందండి. ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, పళ్ళు కూడా ఇలా డిజైన్ చేశారు చూసారా, పళ్ళు అంచులు కూడా ఇచ్చారు. ఒక్కొక్కసారి పళ్ళు ఇవ్వట్లేదు మనకి. బ్లౌజ్ కూడా చూద్దామా, నేను చూడను, కష్టం రా. బ్లౌజ్ ఓపెన్ చేయను, రన్నింగ్ బ్లౌజ్ అంతే. మీకు ఈ కలర్ నచ్చి డిజైన్ నచ్చి బోర్డర్ నచ్చి, ఇందులో ఉన్నది బోర్డర్ హైలైట్ అండి, ఇంకా క్లాత్ కూడా కాదు, అంత బాగుంది. నేను ఒక డిజైన్ చేశానే,
నేను చూపించాను ఇలాగా కట్టుకోవడానికి అవ్వట్లేదు కదా కొన్ని కొన్ని చీరలు, అలాగే ఇంట్లో వాడేసి పడేస్తున్నాను. నేను డిజైన్ చేసుకునేది మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇదండి అప్లిక్ వర్క్ లాగా బోర్డర్ వర్క్ చేస్తున్నారు కదా, అటాచ్ చేస్తున్నారు, కలంకారీ క్లాత్ని జాయిన్ చేస్తున్నారు. ఇది కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. కాఫీ కలర్ కండి బోర్డర్లో కూడా కాఫీ కలర్ డిజైన్ వచ్చి ఇలా చూసి వేసేసరికి చాలా బాగుంది. ఇది టెంపుల్ బోర్డర్స్, గ్యాప్ బోర్డర్స్ లో ఇలా డిజైన్ చేస్తున్నారు. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. నేను ఒకటి కుట్టించుకున్నాను, అది టైలర్ దగ్గర ఉండిపోయిందా, కుట్టించాను నేను ఒకటి, ఏమైంది కట్టలేదు కదా నేను, ఇంకా ఈసారి కట్టుకుని వస్తాను. ఇవి బాగుంటున్నాయండి. ఇవి ప్యూర్ పట్టు క్లాతుల మీద వేస్తారు. ఈ పట్టు అంటారు కానీ పట్టు బై కాటన్ మిక్సింగ్ అనండి, కాదంటే పట్టు అని పోలిస్టర్ వాడుతున్నారు, పోలిస్టర్ని పట్టు అని చెప్తున్నారు. అవి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటున్నాయి, చెప్పడం చాలా కష్టం అండి, కట్టుకున్నప్పుడు తెలుస్తున్నాయి కొన్ని కొన్ని, అందుకే నాకు అర్థమవుతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. బేబీ పింక్ అండి. ఇప్పుడు లేటెస్ట్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చూపించాం కదా, అందులోనే ఇది ఇంకొక కలర్. మధ్య మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చింది, చుట్టూ స్కాలప్ బోర్డర్స్ వచ్చినాయి, స్కాలప్ కాదు అప్లిక్ వర్క్ బోర్డర్స్ ఇచ్చి చాలా అసలు చూడండి వేవ్స్ లాగా డిజైన్ చేశారు ఈ ఫ్లవర్స్ ని కట్ చేసుకుంటూ. సారీ మొత్తం ఇంతే. ఇది పళ్ళు అండి, రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో ఎవరికైనా నచ్చితే ఇంతకు మించి చూపించనని చెప్తూ క్లోజ్ చేసేస్తున్నాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇది అఫీషియల్ లుక్ అండి, ఇది అట్రాక్షన్ కనిపించదు, ఓన్లీ అలా ఆఫీసులకు అలా కట్టుకుని వెళ్తే దీని అందం వేరు. మంగళగిరి బాగుంటున్నాయండి, చాలా క్యాజువల్ గా మా పని వాళ్ళు ఉతికేస్తున్నారు నాకు. నేను షాంపూ వాష్ చేసుకొని జాతకు ఉతుక్కోండి అని చెప్తున్నాను కానీ పని వాళ్ళు ఉతికేసి లేలే పెట్టి అక్కడ పెట్టేస్తాను. నేను అట్ని ఇస్త్రీ చేయించుకున్నా కూడా అవి బాగానే ఉంటున్నాయి. ఇందుకే చెప్పొచ్చు ఇది ఏంటంటే ఏం అవ్వట్లేదు, బాగుంటున్నాయి. మంగళగిరి నార్మల్ క్లాత్లు వాడినాయి, స్కాలప్ బోర్డర్స్, డిజిటల్ ప్రింట్స్. ఇది కూడా కాంబినేషన్ మనం ఇంతకు ముందు ఇచ్చాము, అందులోనే ఇంకొక కలర్, కొంచెం కాంబినేషన్ అదే కానీ కలర్ కూడా సేమ్ కానండి, ప్రింట్ వేరండి కదా, ప్రింట్ వేరండి. ఇవి అప్పుడప్పుడు దొరుకుతున్నాయి, మాకు దొరికినప్పుడు తెచ్చుకుంటున్నాను నేను. ఇదిగో బ్లౌజ్ లెమన్ ఎల్లో ఇచ్చారండి, పళ్ళు అంతా స్కాలప్ డిజైన్ చేశారు, బోర్డర్స్ పైన కింద, పైన కట్టంచులో వరకు అదే ఇక్కడ మన పళ్ళు వరకు ఇచ్చినట్టున్నారు, లోపల లేదండి, కొంచెం వరకే ఇచ్చారు. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి నలిగిపోతే మళ్ళీ బ్యాక్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళు కూడా అమ్ముకోవాలి కదా, అందుకని ఇంత జాగ్రత్తగా మడత పెట్టలేకపోతున్నా రాదమ్మా. ఇది ఇంకా చాలా బాగున్నాయి. ఇది అయితే మీది, లేకపోతే నేను కట్టించుకుంటానండి. సిరిహాసినికి అసలు ఏం తీయలేదు ఈసారి. సిరిహాసినికి వీడియోలో స్టాక్ వచ్చిన వెంటనే తీస్తామండి. అవన్నీ మీకు ఇక్కడ అమ్మ బట్టలు వస్తాయి కదా, అట్లా వస్తుంది. చాలా బాగుందండి. ఇది పీచ్ మీద పింక్ కలర్ కాంబినేషన్, ఎల్లో బోర్డర్స్ లో స్కాలప్ బోర్డర్స్, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఈ చీర ఎవరికైనా నచ్చితే, సారీ మొత్తం ఇలా ఉంది, వెనుక నుంచి వస్తే ఇంకా అందంగా అనిపించింది, అందుకని తిరిగేసి చూపిస్తున్నా. మీరు రాదమ్మా. అవును ఈ రోజు తిరిగేసి చూపించలేదండి మనం, ఇదిగో ఇప్పుడు చూపిస్తాను. ఇంతే. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది మనం రెగ్యులర్ గా ఇచ్చేదండి. నేను ఒకటి బ్లాక్ కట్టుకున్నాను, యాక్చువల్ గా ఇది ఆరెంజ్ ఒకటి కట్టుకున్నాను, బ్లాక్ ఒకటి కట్టాను. ఇది రస్ట్ కలర్ అండి, కాపర్ కలర్ అని కూడా అనొచ్చు, రస్ట్ కలర్ కాపర్ కలర్, దానికి పింక్ కాంబినేషన్ వచ్చేసరికండి. ఇవి మీకు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది పళ్ళు వరకు అండి. బ్లౌజ్ లో చిన్న ఫ్లవర్ డిజైన్ చేస్తారు, ఎందుకో తెలియదు, హెవీగా ఇవ్వరు వీళ్ళు బ్లౌజ్. ఈ సేమ్ బ్లౌజ్ ఇది వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా వీలైతే అండి ఈ గ్రీన్ క్లాత్ ఒక చిన్న తీసుకుని పైపింగ్ చేసుకుంటే జాకెట్ అంతా, లేదంటే చిన్న ఫిల్స్ కింద ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా నేనే చెప్పేస్తున్నానా. నాకా వాళ్ళు కోరికలు వచ్చేస్తున్నాయి. ఒక పక్క బ్యూటీ పార్లర్, ఒక పక్క ఫ్యాషన్ డిజైనింగ్, ఒక పక్క శారీస్ అంతా నేనే చేసేసి ఇలాగా బోటిక్ లాగా బోల్ చేసేద్దామండి. ఏజ్ అయిపోయిన తర్వాత రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మీ రాధమ్మకి. ఇది కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ సేమ్ కలర్స్ వచ్చండి, బోర్డర్స్ లో అదే కలర్ వచ్చి 50-50 బోర్డర్స్, ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది, బ్లౌజ్ అంతా బ్లూ కలర్ అండి, ప్లెయిన్.
రాయల్ బ్లూ అనొచ్చు, కానీ వైలెట్ మిక్సింగ్ వల్ల ఇది కలనేత, కానీ పక్కగా ఒకే కలర్ అని రాయల్ బ్లూ అని చెప్పలేం, వైలెట్ అని చెప్పలేం. రెండు కలర్స్ కలిపిన ఒక అందమైన కలర్ తయారైంది. శారీ మొత్తం అండి పైన కింద సేమ్ బోర్డర్స్, సిల్వర్ జరీ వాడారు. ఇది చీర, దీనికి ఇదే బ్లౌజ్ రన్నింగ్ లో వేసుకోవచ్చు, లేదంటే దీనికి డిజైన్ మనం ఏదైనా చూస్ చేసుకుని డిజైన్ చేసుకుని కూడా కుట్టించుకోవచ్చు. ఇవి ఎన్ని రోజులైనా మన్నుతున్నాయి కాబట్టి నేను బాగానే వాడుతున్నాను. సో బ్లౌజులు కూడా కుడితే బాగానే ఉంటున్నాయా అని అడిగారు. బాగానే ఉంటున్నాయండి, ఏం విడిపోవట్లేదు. నేనైతే ఎక్కువ కుట్టించుకుంటున్నాను. సో అందులోనే ఇగో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మా దగ్గర మ్యాచింగ్ దొరుకుండదు, అందుకే మేము పెట్టలేదు. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇంతకు ముందు ఒకసారి వెళ్ళింది, ఇది మళ్ళీ వచ్చింది. ఇవి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాం, ఇది నిజం. ఇదిగోండి, బాగుంది కదా, చాలా బాగుందండి. రన్నింగ్ బ్లౌజ్ ఈ పింక్, పళ్ళు ఏమో లైన్స్, హాఫ్ వైట్ అండి, మిల్క్ వైట్ కాదు, ఇది క్రీమ్ వైట్ లాగా వచ్చింది. పింక్ అండి బోర్డర్స్, పింక్ బ్లౌజ్ వైట్ తో మ్యాచ్ చేసేసరికి ఒక లుక్ లో ఉందన్నమాట ఇది. ఎందుకంటే ఎక్కువ ఎందుకు చూపించిన అంటే వైట్ కదా, మాసిపోతుందండి. సో ఇది ఒక చీర. ఇంకా ఇది 150 బోర్డర్స్ అంటున్నారు అన్నాను కదా, ఇది పట్టు బై కాటన్ అండి, అందుకే ఈ స్టిఫ్నెస్ ఉంది మనకి. ఇది లైన్స్ పళ్ళు వచ్చింది, నేనే ఓపెన్ చేస్తున్నాను ఇది డైరెక్ట్ గా. సో ఇది బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేసామండి. ఇదిగో చీర మొత్తం ఇలా వచ్చిందండి, చూసారా దేవుడా ఎంత అందంగా ఉందో చూడండి, కలర్ కంటికి కదా. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది 4వ చీర. రాధం నీట్గా మడత పెట్టుకుంటుంది, ఎందుకంటే ఇంత నీట్గా ఉన్న చీరని నేను మడత పెట్టేసి పార్ట్ చేసేస్తే ఇంత అందంగా వెళ్ళింది అనుకో, తీసుకున్న వాళ్ళకి ఆనందంగా అనిపిస్తుంది. నేను నలిపేసి వాళ్ళు నలిపేసి మధ్యలో నలిగిపోయి నలుగుతాయండి. ట్రాన్స్పోర్ట్లో ఇష్క నిసిరేస్తారు అంతే, ఫ్లైట్లో వేస్తారు చూడారండి. ఇవి కూడా అలాగే వస్తాయి నా దృష్టిలో, వేసేస్తారు. ఏంటి పెట్లు ఇసురుతారు చూడాలండి, అయ్యో దేవుడా, అందులో ఏమన్నా పెట్టుకుంటే ముక్కలు ఇంటికి పగిలిపోయేవి. గ్లాస్ విత్ కేర్ అన్న కూడా అలగీసిరేస్తున్నారు. ఇది నాకు ఇష్టమైన కలరు. ఇందులో నేను 3-4 చిన్న బోర్డర్ అని పెద్ద బోర్డర్ అని రకరకాలుగా తీసుకున్నాను. లైన్స్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే చాలా అందంగా డిజైన్ చేసింది మా అమ్మాయి. ఇదిగో 150 బోర్డర్స్ చూడండి. అసలు ఈ బోర్డర్ అండి, ఇది కానీ ఆ కిందది కానీ బ్లౌజ్ రన్నింగ్ కదా, అది తీసుకుని వేసుకుని కుట్టించుకుంటే ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. నేను తీసుకొచ్చి మా అక్క చేసిన పెయింటింగ్ ఒకటిని, నేను పెయింటింగ్ శారీ మీద కాదండి, శారీస్ కూడా వేస్తుంది అక్క. మా అమ్మాయికి బెడ్షీట్ మీద అడిగిందంట, ఊడిపోయింది. ఇలా పెడదామే, అందంగా పెట్టాను, ఇలా కలర్ కనిపిస్తుంది. కవర్ చేసుకుంటున్న రాదమ్మా. ఇదిగో అండి, ఇది కూడా చాలా బాగుంది. ప్లెయిన్ కలర్స్ అండి ఇవి, మంచి మంచి కలర్స్ అండి. అసలు మంగళగిరి పట్టులో 1300-1500కి ఇంత అందమైన చీరలు అంటే అసలు చూడండి. దీనికి బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేసాము. ఈ కలర్ వచ్చింది, కానీ బోర్డర్స్లో ఈ కలర్ లేదు. మీకు నచ్చితే బోర్డర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇది ఒక్కటి ప్లెయిన్గా కూడా కుట్టించుకోవచ్చు. అదర్వైజ్ దీనిలో ఉన్న బ్లౌజ్ వేసుకుని మనం బీడ్స్ కానీ పర్ల్స్ కానీ ముత్యాలతో కానీ వర్క్ చేసుకుంటే ఒక రేంజ్ అండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెళ్ళండి అండి. మంచి లీఫ్ గ్రీన్, మంచి గ్రీన్ అండి. గ్రీన్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి, ఇది పక్కాగా గ్రీన్. దీనికి ఎంత బాగుందో చూడండి, పింక్ గ్రీన్ ఫ్లవర్స్తో అసలు సూపర్గా మ్యాచ్ అయింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మీకు ఇలా కావాలంటే ఇలా ముందు వీడియో ఓపెన్ అయిన వెంటనే ఓన్లీ బ్లౌజులకి అయితే పెట్టొద్దండి మెసేజ్లు. బ్లౌజులు ఈవినింగ్ అడగండి, ఎందుకంటే చాలామంది బ్లౌజులతో ఇష్టపడుతున్నారు, అందుకే నేను ఇన్ని బ్లౌజులు తెచ్చి పెడుతున్నాను. చాలా బాగుందండి కలరు. బిస్కెట్ కలర్కి షైనింగ్ యాడ్ అయితే కొంచెం లైట్ కలర్ కింద తయారైంది. చూసారా థ్రెడ్స్ బిస్కెట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కలిపినట్టున్నారు. చాలా బాగుంది, ఇది మంచి షైనింగ్ వస్తుంది. నిన్న అన్ని కాటన్స్ అని చెప్పాను కదా, ఇవాళ అన్ని పట్టులు మాట మన దగ్గర. చూడండి, దీనికి బ్లౌజ్ మ్యాచ్ చేసేసరికి ఒక రేంజ్లో అందం కనిపిస్తుంది. ఆ కలర్ అందం అంతా ఎలివేట్ అయిపోయింది ఈ బ్లౌజ్ పడేసరికి. చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. కానీ నాకు ఎక్కువైపోయినాయి కదా, అయితే మీది లేకపోతే బ్యాక్కి వెళ్తాయి.
లేదు దాచిపెడతాను. కొత్తగా వీడియోలు చూసి వాళ్ళు పాతవి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఏమో ఇంత అందమైన చీర ఎవరి చేతికి వెళ్ళాలని ఉందో తెలియదు కదా. అదొక చీర. ఇంకా పింక్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మంచి పింక్ అండి ఇది. పింక్ అంటే పింక్ అంతే. ఇంకా పింక్ ముందు బేబీ పింకో రాణి పింకో అలా ఏం లేవు. పింక్ కలర్కి పీచ్ కాదు కాదు ఏంటది, పిస్తా పిస్తా కలర్కి మళ్ళీ కొంచెం లైట్ గ్రీన్ పింక్ ఫ్లవర్స్ ఒక రేంజ్లో ఉందండి కాంబినేషన్. చాలా బాగుంది. ఇదే అయితే ఇదే బోర్డర్ వేసుకోవచ్చు, లేదంటే దీని మళ్ళీ కింద కూడా ఈ చీరలో బ్లౌజ్కి ఇచ్చి ఇది పైపింగ్ వేసుకుని చాలా అందంగా డిజైన్ చేసుకుని ఇది కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. చీర మంచి కలర్ వచ్చింది ఇది. ఇవి బాగున్నాయి. ఇవన్నీ పెద్ద డౌట్లు వస్తున్నాయండి జనాలకి. నేను తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నానని, హ్యాండ్లూమ్స్ కాదవి పవర్ లూమ్స్, అందుకే ఆవిడ తక్కువకి ఇచ్చేస్తుందని ఎవరో పెట్టారండి. కొనుక్కున్న వాళ్ళని కంగారు పెట్టేస్తున్నారంటండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి, నేను చెప్పట్లేదంట. నేను మంగళగిరి ఆల్మోస్ట్ హ్యాండ్లూమ్సే తెస్తున్నాను. హ్యాండ్లూమ్సే నాకు బాగా నచ్చుతున్నాయండి. హ్యాండ్లూమ్సే తెస్తున్నాను. ఎప్పుడైనా పొరపాటున ఒకటి రెండు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా మీరు పట్టుకెళ్ళరు కదా అవి హ్యాండ్లూమ్స్ కాదండి మా పవర్ లూమ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తున్నారు. సో నేను అన్ని హ్యాండ్లూమ్సేనండి మీకు వేసేవి. కొంచెం మీ థ్రెడ్స్ కౌంట్స్ అవి తేడాలు వస్తాయేమో కానీ పట్టు మిక్సింగ్లో అన్ని ప్యూర్ అక్కడ నాకు దొరికినంత వరకు ప్యూర్లు అండి నేను తెచ్చివి. పట్టు బై పట్టు అని మాత్రం చెప్పను. పట్టు బై కాటను, పట్టు బై పట్టు వచ్చిందంటే మీకు 7,000 దాటేస్తుందండి మంగళగిరిలో. ఇది లైన్స్ వచ్చింది, గోల్డ్ చెక్స్ వచ్చింది. ఇది నిందులో నేను బ్లాక్ కట్టుకున్నాను, చాలా బాగుంది. మేము వీటికి బ్లౌజులు మ్యాచ్ చేయలేదు, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి మీరు సిల్వర్ కలర్ బ్లౌజు రెడీగా ఉంటే వేసేసుకుని కట్టుకున్నా కూడా బాగుంటాయి. కొన్ని బ్లౌజులు అండి కుట్టించేసుకుని ఉంచుకుంటే 4-5కి మ్యాచ్ అయిపోతే సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి, బ్లాక్ ఒకటి అండి. ఇప్పుడు వైట్ కూడా అన్నింటికి మ్యాచ్ చేస్తున్నారు కదా, అలాగా 4-5 చీరలకి మ్యాచ్ చేసుకునేలాగా రెడీ చేసుకోండి. కింద శారీ మొత్తం గోల్డ్ లైన్స్ చెక్స్ బోర్డర్స్. నేను ప్లెయిన్ కట్టినట్టున్నాను, బ్లాక్ ఇందులో కట్టాను కదా. ఉన్నాయండి నాకేవో ఉన్నాయి గుర్తులు. ఇవి కూడా నాకు నచ్చుతున్నాయి, కానీ ఎందుకో నేను కొనుక్కోలేదు. కొనుక్కున్నట్టున్నాను, బ్లాక్ కట్టాను కదా ఇందులో కూడా. ఉంది 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 ఉంది. ఈ కలర్ అండి వైన్ కలర్, రైట్. శారీ మొత్తం చెక్స్ లైన్స్ ఏమో పళ్ళు, బ్లౌజ్ కూడా రన్నింగ్ అండి. బ్లౌజ్ ఇదిగో ఇలా ఇచ్చారు, లోపలే కట్ చేసుకోవాలనుకుంటా. వీటిలో బ్లౌజులు తీయకుండా కట్టుకోవచ్చు అండి, తేలిగ్గా ఉంటాయి కదా, మనం వేరే మ్యాచ్ చేసుకుని కట్టుకోవచ్చు. వర్క్ బ్లౌజులు వేసుకుంటే బాగుంటాయి. పట్టు చీరల మీద బ్లౌజులు అన్నా వీటికి వేసేసుకోవచ్చు అండి. చీర అంతా ఇంతే. ఇంకా వీటికి ఇంకా మేము మ్యాచింగ్స్ చేయలేదు కాదు, మా దగ్గర లేవు. ఇది నిజం, ఉంటే పెట్టేద్దాం దీనికి కూడా. ఇంకా ఇది జూట్ అండి, జూట్ లైన్స్ ఇచ్చారు. శారీ మొత్తం లావెండర్ కలర్ అండి, కలనేత. ఈ పీచ్ కలర్ని కలిపారు ఇందులో, అందుకని చాలా అందంగా ఉంది. ఇది పళ్ళు లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ మీద మీరు వైట్ లేస్ కొనుక్కుని బోర్డర్స్లో వేసుకున్నా కూడా మీకు చాలా అందం వచ్చేస్తుందండి. వైట్ లేస్లు వస్తాయి కదా, కాటన్, ప్యూర్ కాటన్. నేను చూపిస్తాను నేను డిజైన్ చేసుకున్నది, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఎలా చెప్తున్న దానికంటే చూస్తేనే అర్థమవుతుంది. ఈ చీర చాలా బాగుంది కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. అందులో ఇంకొకటి బ్లాక్ కాదు, ఇది ఇంకొక మోడల్. కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ గ్రీన్ వచ్చి బ్లాక్, శారీ మొత్తం లైన్స్తో వచ్చిందండి. ప్లెయిన్ బ్లౌజ్, శారీ మొత్తం సిల్వర్ లైన్స్. చాలా బాగుంది ఇది కూడా. ఎందుకంటే ఎక్కువ చూపించిన, ఎందుకంటే చూపిస్తే నలిగిపోతున్నాయి ఇవి. మడిపెట్టడం రావట్లేదు బేసికల్గా. నాకు బ్లాక్ అంటే ఇష్టం అండి. బాగుంది కదా ఈ బ్లాక్. ఇది ఇంకా లంగావణిలోకి వచ్చామండి. చుడిదార్స్, ఇవి చుడిదార్స్ డిజిటల్ ప్రింట్, చాలా అంటే చాలా బాగుంది. ఇందులో శారీ ఇచ్చినట్టున్నాను నేను. లంగావణి కూడా తెచ్చాను, వెళ్ళిందో లేదో గుర్తులేదు నాకు. ఇది ఏంట్రా, ఇది టాప్, సారీ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. రాదమ్మా, ఎందుకంటే డ్రెస్సుల నాలెడ్జ్ తక్కువ కాబట్టి. కింద బోర్డర్ పెద్ద బోర్డర్ ఇచ్చారు, పైన ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చారండి. 1/2 ఇంచ్ బోర్డర్ లాగే ఉంది, ఇది ఫుల్ ఇంచ్ కూడా కాదు. దీనికి ప్లెయిన్ పింక్ కలర్, కొంచెం చిన్న వేరియేషన్ ఉందండి. సేమ్ పింక్ లాగా, నేనైతే సేమ్ ఎత్తుక్కోను, ఇంకా డిఫరెంట్గా ఉంటేనే అది మ్యాచ్ అవ్వలేదు కదా అనుకుని కొంచెం ఎక్కువసేపు చూస్తారు, అప్పుడు మనం ఫీల్ అవ్వచ్చు, అబ్బా నా చీర బాగుంది, నా డ్రెస్ బాగుంది అని. సో ఇదే కరెక్ట్ అండి.
కరెక్ట్ మ్యాచింగ్ లో అన్ని పైనుంచి కింద వరకు వేసుకుంటే ఏముంది మామూలుగానే ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ గా వేసుకుంటేనే సరే నా తెలివితేటలన్నీ ఎంత తెలివైందా. ఇదిగో బాగుంది కదా. ఎక్కువ మాట్లాడినంటేనే ఎక్కువ మాట్లాడుతున్నా మీరు రాదమ్మా. ఈ తమ్ముళ్ళు ఇచ్చే ఎక్కువ మాట్లాడుతూ వీడియో చేస్తున్నా రాదమ్మా. ఇది బ్లూ అండి, మంచి రాయల్ బ్లూ. ఇది సీ గ్రీన్. సీ గ్రీన్ రెండు ప్లెయిన్ అండి. ఎప్పుడు అన్ని కుట్టించుకుని ఇవన్నీ వెనక్కి ఇవ్వలేక ఒక 5, 6, 7, 8 లెక్కలు రాదమ్మా. డ్రెస్సులు కుట్టిస్తానండి నా కూతురికి, కానీ ఇవి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఏం అవ్వటం లేదు. కుట్టిన క్లాతులు మనం కరెక్ట్ కొలతలు ఇవ్వాలి. టైట్ గా పట్టించేస్తే కుట్ల దగ్గర ఏదైనా విడిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా కరెక్ట్ కొలతలు ఇచ్చి కుట్టించుకోండి. వాష్ జాగ్రత్తగా చేసుకోండి. ఎండల్లో పడేయకుండా లైనింగ్ వేసిన తర్వాత డ్రెస్ తిరిగేసేసి ఆరేసుకుని ఇస్త్రీ చేసుకుంటే బాగుంటాయండి. మోస్ట్లీ వాళ్ళకి ఇవ్వకుండా మనం చేసేసుకోవచ్చు, మన టైం సరిపోదు. కానీ లేకపోతే నాకు ఐరన్ చేయడం కూడా నేర్చేసుకున్నాను ఈ మధ్య. మీ చీరలు ఏం చేయట్లేదు, మా ఆయన డ్రెస్సులు అన్ని చాకులు పట్టుకెళ్ళి తేకపోతే నేను చేసి పెట్టాను. సరే ఎంత మంచిదన్నో ఆయన ఎదురుకుండా చెప్పాలి. చాలా బాగుందండి కాంబినేషన్. ఇది మంచి కలర్ స్కై బ్లూ కండి. ఈ గ్రీన్ ఏమంటారా, మెహందీ గ్రీనా? మెహందీ గ్రీనా కాదండి, చాలా బాగుంది. బాటిల్ గ్రీన్ అని కూడా అంటారు. బాటిల్ గ్రీన్ అని ఎందుకంటారు నాకు తెలియదు. యాక్చువల్గా హంసలు అండి. నాకే చూస్తే ఓపెన్ చేసేయాలనిపించింది. యాక్చువల్గా డిజైన్ మొత్తం కనిపిస్తుందని చాలా బాగుంది. ఇది టాప్ చాలా నీట్గా కుట్టించుకోవచ్చు. ఇవి వాడుకోవడం రావాలండి. హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుని ఇవి 2 లైన్స్ తీసుకుని ఇలా నిలువుగా వేసేయండి. కింద బోర్డర్ అయితే వేస్ట్ అయిపోతుంది, ఇంత వేస్ట్ అయిపోతుంది కదా. సైడ్ కట్స్ ఉంటే కట్స్లో వాడుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఫ్రాక్ మోడల్లో అయితే ఇంకెలైనా వాడేయచ్చు. సో పెద్ద పన్నా వస్తుంది కదా, బాగుంటుందండి. దీనికి లెమన్ ఎల్లో ఇచ్చారు, డిఫరెంట్గా ఇచ్చారు. ఇందులో ఉన్న ఈ ఎల్లో డిజైన్ మ్యాచ్ చేయాలని ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఇచ్చిందే నేను తీసుకొచ్చాను. ఒక్కొక్కసారి నేను వాళ్ళు పెట్టినవి తీసేసి అక్కడ పెట్టేసి నాకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొస్తా. ఇది మాత్రం బాగుంది అనిపించింది. బాటమ్ వైట్ వేసుకుంటే అండి 3 కలర్స్లో ఇందులో వైట్ వచ్చింది కదా, స్వాన్స్ వైట్ ఇచ్చారు. మొన్న ఎవరో ఆస్ట్రిచ్ బర్డ్స్ చెప్పారు. ఆస్ట్రిచ్ అది కరెక్ట్, నాకు అప్పటికప్పుడు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనప్పటికీ మీకు వీలైతే మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటాం. ఎప్పుడైనా మేము కమెంట్లకు ఎతుకుతాను కదా, అప్పుడు మీరు మీ నెంబర్ పెట్టండి. మా ఫోన్ నెంబర్కి ఆస్ట్రిచ్ చెప్పిన వాళ్ళు మీరు ఏ కమెంట్ ఎక్కడ పెట్టారో ఒకసారి రిమైండ్ చేయండి. సో నేను చాక్లెట్ ఇస్తాను కదా, అబద్ధం చెప్పకూడదు. పంపిస్తా. అమ్మ ప్రసాదంతో పాటు పంపిస్తా. అమ్మ అష్టోత్తరాలు, అమ్మ ఫోటోలు అన్నీ పంపిస్తా. ఇది ఈ రోజుకి లాస్ట్ది. ఇంతే అండి. ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న చీర మా అక్క పెయింట్ చూపిస్తానండి. అక్క చాలా బాగా వేస్తారు. నేను గొప్పలు చెప్పడం కాదు, మీరు చూసి మీరు చెప్పండి. మా ఇంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అక్క చీరలు అయితే చాలా కుట్టిందండి. ఎప్పుడైనా వీళ్ళు చూడండి, అసలు ఇది డిజిటల్ ప్రింట్ లా కనిపిస్తుంది. అక్కేసింది, అవునా కాదా? చూడండి అసలు మీరే. అలా వేసేస్తుందండి. పెన్ను పట్టుకుని రాసేసినట్టు, పెయింట్ వేసినట్టు, బ్రష్ పట్టుకుంటుంది, కలర్స్ పెట్టుకుంటుంది, ఫ్రేమ్లు వేసేస్తుంది, టక్ 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 వేసేసి అలా చూసి లోపు అయిపోయిందని అక్కడ పెడుతుంది పట్టుకెళ్ళి. సూపర్ అండి మా పెద్దక్క. మీకు చూపించానో లేదో, మా స్వామీజీ వచ్చినప్పుడు చూపించాను. మొహమాటం ఎక్కువ, చూసారా? ఇది 2 పిల్లర్స్ కేసింది. ఐషు అమ్మ అని పిలుస్తుందండి మా అక్కని, పెద్దక్క ఇంట్లో. మంచి ఆర్టిస్టు, కానీ పైకి రాలేదు. కాదు, ఎంత తెలివైందంటే అసలు చదువు 10th ఇంటర్మీడియట్ ఆపేసి పెళ్లి చేస్తారండి. దాంతో అంత నాలెడ్జ్ వెనక్కుండిపోయి లైఫ్ అలాగా గిన్నెలు అలాగా పిల్లలు పెంచుకుంటూ జీవితం అంతా గడిపేసింది. చూడండి, లైమ్ లైట్ లోకి రావాలంటే వెనకాల సపోర్ట్ ఉండాలండి. మా అమ్మ సపోర్ట్ సరిగ్గా చేయలేదు. ఇగో ఇంట్లో వరకు మాకు వేయించి పెట్టింది అంతే. ఇగో దుప్పటి చూడండి అసలు ఎంత బాగా వేసిందో. ఇదంటండి క్రాస్ గా పాదాల దగ్గరికి వచ్చినట్టు వేసిందండి. నేను ఎలా చూపిస్తున్నాను, సరిగ్గా చూపించలేని రాదమ్మా. ఈ ప్లెయిన్ బెడ్షీట్స్ చాలా బాంబే డైయింగ్ ఏవో చాలా మంచి క్లాతులు కొని కనిపిస్తుందా, పాదాల దగ్గర ఒక కార్నర్కి వచ్చేలాగా కొంత మరి లోపలికి వెళ్ళిపోతుంది కదా, పరుపు లోపలికి. ఆ క్లాత్ ఆ ఖాళీలన్నీ వదులుకుని చాలా
ఎక్స్పీరియన్స్తో వేస్తుందిలేండి. ఇంట్లో వాళ్ళ వరకు మొత్తం అందరికీ తను చాలా బాగా వేసి పెట్టేది, బంధువులకి అందరికీ. మా ఇంట్లోనే లేవని మా పాప వేయించుకుని తెచ్చుకుంది. నా చీర ఒకటి ఉంటుంది కదా, ఇది రాధమ్మ డిజైన్ చేయించింది. సూపర్ సూపర్ అని చెప్పండి మీరు. సూపర్ అసలు. చూడండి అసలు ఎన్ని తెలివితేటలు నాకు. అందుకే నేను బోటికి పెట్టేస్తానని చెప్తున్నా. చూడండి, ఇది 1500 ఎంతో పడింది కదా మనకి ప్లెయిన్ చీర. దీనికి చూసారా నేను ఎలా వేయించుకున్నానో, బాగుందా? పింక్ కలర్ అండి. మీటర్ 20 రూపీస్ అండి. ఈ లేస్లు ఫ్యాన్సీలో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి మనకి. ఇవి కొనుక్కుని చీర మొత్తం 20 రూపీస్ అంటే మనకి 15 మీటర్లు తీసుకున్నాను. ఎక్స్ట్రా మిగిలింది నాకు. పైన కింద మొత్తం చుట్టూ అంతా వేయించుకున్నాను ఇలాగా. ఈ బ్లౌజ్ అండి ఇలా మ్యాచ్ చేస్తున్నాను కదా, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. ఈ గ్రీన్ వచ్చిందని ఈ గ్రీన్ మ్యాచ్ చేశాను. మీరు అందరూ వదిలేసిన బ్లౌజ్ చూసారా ఎంత అందంగా కుట్టించుకున్నాను నేను. ఈ బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేసుకుని ఇందులో ఉన్న పింక్ కలర్ లేస్ కొనుక్కుని ఇలా డిజైన్ చేయించుకున్నాను. చాలా బాగుందని చెప్పండి మీరు. ఇదిగో దీనికి కూడా ఈ పింక్ ఇలా లేసులు వేయించుకున్నా. కట్టుకుని మీ ముందుకు వస్తానో లేదో తెలియదు కదా, అందుకని చూపించేసి ఆనందపడిపోతున్నాను. బాగుంది కదా. ఇదండి ఈరోజు మీకు ఐడియా ఇచ్చాను అంతే. ఇంకా అందంగా చేయించుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. చాలా మంచి లుక్. ఇది చక్కగా పార్టీలు కట్టుకెళ్ళిపోవచ్చు. 1500 రూపాయల చీర, 1500 బ్లౌజా కాదు, 400 500 బ్లౌజ్. ఓన్లీ 2000తో ఇంత లుక్, చాలా మంచి లుక్ వచ్చింది. 5000 అపియరెన్స్ రాలేదా? సో ఖచ్చితంగా ఇది చాలా బాగుంది. నచ్చిందా లేదా కమెంట్స్ రూపంలో చెప్పండి. నా నవ్వును చూసి ఆనందపడుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారు మీ మొహాల్లో కూడా అంత అందంగా నవ్వే అదృష్టాన్ని మీకు ఇవ్వాలని, అవన్నీ మీకు రావాలని, అమ్మ దీవెనలు మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ మీరు అదమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.